మూడవ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మెలీయురాలైన అబీగాయిలునకు పుట్టిన దానియేలు రెండవవాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు. అబీటలు కనిన షెఫట్య ఐదవవాడు. అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రేయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబె వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఇబారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వల్ల కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబియా. అబియాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహజు కుమారుడు. ఆహజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు యోషియా కుమారుడు. యోషియా కుమారులెవరనగా, జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమి. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సహోదరి. హషూబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబెస్హెదు అను మరి 5 హనన్యా కుమారులు పెలట్యా, యెషయా. రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఓబద్యా కుమారులను, షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను. షెమయా కుమారులు 6: హట్టూషు, ఇగాలు, బారియహు, నేర్యా, షాపాతు. నేర్యా కుమారులు 3: ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రికాము. ఎల్యోయేనై కుమారులు 7: హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహనాను, దెలయ్యా, అనాని. 4వ అధ్యాయము. యూదా కుమారులెవరనగా, పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, సోబాలు. సోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను. యహతు అహూమైని, లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబీయేతాము సంతతి వారెవరనగా, యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జలేల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయేలుకు పితరుడగు ఏజేరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అని 2 భార్యలుండిరి. నయరా అతనికి అహూజామును, హెపెరును, తేమనిని, హాయా, హస్తారిని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా, జెరెతు, సోహరు, ఎత్నాను, కోజు, ఆనూబును, జోబేబాను. హారుము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఇండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను.
ఎస్తోను, బేత్రాఫాను, పాసేయను ఇన్నాహాసునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, సెరాయ. ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఒఫ్రాను కనెను. సెరాయ పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. ఎఫున్నే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. ఎహెల్లేలు కుమారులు జీఫు, జీఫా, తీర్యా, అసరియేలు. ఎజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షెమ్మయిని, ఎస్టేమోను వారికి పెద్దయైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన ఎహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరోదును, సోకుకు ప్రధాని అయిన హెబేరును, జానోహాకు ప్రధాని అయిన ఎకూతియేలును కనెను. మెరెదు వివాహము చేసుకున్న ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కేయిలా, మైకాతీయుడైన ఎస్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెన్జోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అష్బెయ ఇంటి వంశకులకును, యోకుమీలకును, కోజేబాయిలకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వమునొందిన సారాపీయులకును, యాషు బిలేహేము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరి వాండ్లయి నెతాయిమునందును గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు. షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిప్సాము కుమారుడు, మిప్సామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమి కుమారుడు. షిమికి 16 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలుగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్సువలులోను, బిల్హాలోను, ఎజేములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగ్లోను, బేత్మర్కాబోతులోను, హాజర్ సుసాలోను, బేత్బీరిలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను అని వారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యోవేలు, అస్సీయేలు కుమారుడైన సెరయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ, ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అసాయా, అదీయేలు, ఎసెమియేలు, బెనాయా. షెమయాకు పుట్టిన షిమ్రి కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిప్పి కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై గెదోరునకు పొలిమేరనున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖము గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురం ఉండేరి. పేళ్ల వరుసను వ్రాయబడి ఉండి వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగినట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నేర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని సేయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకున్న శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు.